హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కో వీడియోస్. కంగ్రాట్స్ వోల్కో వీడియోస్. 17 million సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. పిల్లలు నిన్నటి పద్యం చెప్పండి. హ్యాపీ బర్త్డే బబ్లూ సార్. థ్యాంక్ యూ రా సార్ ఈ రోజు మీకు కేక్ కట్ చేపిస్తున్నాను. మాకు సాయంకాలం మందు పట్టి ఇవ్వాలి, ఓకేనా? అలాగే ఓకే, కానీ సాయంకాలం వచ్చేయండి సార్, కుమ్మద్దాం. ఈ కేక్ డబ్బులు ప్రిన్సిపల్ అకౌంట్ వేయాల్సిందే. ఏమిరా అబ్బి సార్, చక్కగున్నావే. ఈ రోజు నా బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే. నా బర్త్డేని డెత్ డే చేసి ఇలాగున్నారు బాబు. ముసలుడికి దసరా పండుగని బర్త్డే. వస్తున్నా. కేక్కి 300, 100 రూపాయలు క్యాండిల్స్, 400, 500 దబ్బాల్సిందే. ఓ, ఈ లెటర్ ఇవ్వాలి. ముసలుడికి పుట్టినరోజు పండుగంట. ఏమిరా ఏం చేస్తున్నావు ఇక్కడ కాఫీ తేకుండా? ఎన్నిసార్లు సార్, ఎన్నిసార్లు తాగుతారు కాఫీ? ఏంద్రా ఇది? పక్క ఊరు హెడ్ మాస్టర్ మీకు లవ్ లెటర్ రాశారు, చదువుకోండి. మీరు పంపించాల్సిన ఫైల్ బదులు తెల్ల కాగితాలు పంపించినారు, అందుకే మీ స్కూల్ మీద కఠిన చర్యలు తీసుకోబడును. కార్తీక్ గడ్ ఎక్కడరా? స్టాఫ్ రూమ్ లో ఉన్నాడు, పిలు. సిగ్గులేనోడా, పోవే పెదవసొచ్చినోడా, చుంచు మొహందానా, నీ సంగతి చెప్తాను. పోరా నీ, పోవే నీ, నువ్వే పోరా. గుడ్ల గుబ్బ మొహందానా, కళ్ళు చూడ. సన్నాసేదవా, మీ నాన్న పేరు కదా, కూసి ఉప్పు కారం పెట్టలేదవా. రావే మరి, కేక్ కొద్దాం. నీ సంగతి చెప్తాను. పాపా కేక్ కొద్దాం రా అమ్మా. ముందు వాడిని పిలిచావుగా, వాడితోనే కోసుకో. వాడు సన్యాసి, నువ్వు సన్యాసి. ఏంటిది? ప్రిన్సిపల్ పిలిచిన వెళ్ళరా. ఈడేంటి ఇలా చూస్తున్నాడు? నేను మామూలు కేక్ కడితే అది ఫోటో కేక్ ఇస్తాడా? నేను వాడికి ₹1 కూడా ఇవ్వను. హ్యాపీ బర్త్డే. వైట్ పేపర్లు పంపిస్తాడు. నా పరువు తీసేటట్టున్నాడు. ఏంటి సార్ పిలిచి? ఏందయ్యా ఏంది నువ్వు చేసిన పని? ఆ రోజు ఆఫీసర్ ముందు పెద్ద గొప్ప మాటలు మాట్లాడితే నిజంగా స్కూల్ ని కాపాడినావు కదా అనుకున్నాను. ఈ రోజు నువ్వు చేసిన పనికి నిజంగానే స్కూల్ మూతపడేలాగుంది. కానీ సార్, ఏంది తెల్లకాయతాలు పంపించటం? వైట్ పేపరా? అది ఎలా వెళ్ళిందో నాకు తెలియదు సార్. నీతో పని శాతనైతే చెయ్యి, లేదంటే ఇంట్లో కూసో. ఫైల్స్ అన్ని కరెక్ట్ గానే పెట్టానే. కట్ అయింది వీడికి. ఇంకో 2 రోజుల్లో వీడి పీడ వదులుతుంది. 300 ఇచ్చాను రా, టీవీ రీఛార్జ్ చేయరా, నా పిల్లని చంపేస్తుందిరా. అరే పోరా పో, చేస్తా పోరా. శనిగాడు దాపరించావురా. బుచ్చిగడ వ్యాపారమే బాగుంది. ఏంట్రా పొద్దున్నే? నాదిరా. నీకెందుకురా కాఫీ? అరే నీ కాఫీ. ఏంట్రా డల్గా ఉన్నావు? రాధతో నాకు సెట్ అయ్యేలా లేదురా. ఎందుకు, ఏమైంది? అయినా దాని టార్చర్ భరించడం నా వల్ల కాదురా. అరే ఉదయం గుడ్ మార్నింగ్ చెప్పకపోయినా కోపమే, రాత్రి గుడ్ నైట్ చెప్పుకున్నా గొడవే. దానికి నా మీద ప్రేమ కన్నా అనుమానమే ఎక్కువరా. పక్కనున్న వాళ్ళతో మాట్లాడినా కూడా ఆమె భరించలేకపోతుంది. ఇక నాకు రాధకు సెట్ అవుదేమరా, వదిలేస్తాను. అందులో అనుమానం ఏముందిరా, అంత ప్రేమ చూపిస్తుంటే? అవునరా, పొద్దున్నే నువ్వు పంపే గుడ్ మార్నింగ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు గుడ్ నైట్ చెప్తే చాలు, ఆ ఒక్క జ్ఞాపకంతో ఆ రాత్రంతా హాయిగా నిద్రపోయే అమ్మాయి దొరకడం నీ బ్యాడ్ లక్ అనుకుంటున్నావా? అంతెందుకురా, తనతో మాట్లాడాల్సిన మాటలు, తనతో పంచుకోవాలనుకున్న జ్ఞాపకాలు నువ్వు పక్క వాళ్లతో చెప్తూ ఉంటే చూసి జెలస్ ఫీల్ అయ్యే అమ్మాయి ఉందంటే అస్సలు నీ అంత అదృష్టవంతుడు ఎవడుంటాడ్రా? అందమైన అమ్మాయి కనిపిస్తే ఏ మగాడికైనా తను ప్రేమిస్తే బాగుందనిపిస్తుంది. ఆ అమ్మాయి ప్రేమే ఎక్కువైతే ఆ అందం అసహ్యంగా కూడా కనిపిస్తుంది. అయినా నేను నిన్ను ఓదార్చడానికి నువ్వు బాధలో లేవురా, ప్రేమలో ఉన్నావు. అనుమానం అనేదే లేని ప్రేమ నిజమైన ప్రేమ కాదురా. నువ్వేం బాధపడకు, రాతో మాట్లాడు చూడు. ఓకేరా. వీడు అనుకున్నంత చెడ్డోడేం కాదే, వీడి గురించి ఒకసారి ఆలోచించొచ్చేమో. వాడి గురించి ఆలోచిస్తుంటే ఏంటో ఈరోజంతా కొత్తగా ఉంది. ఆగవే. నీకు కార్తిక్ గాడికి ఏంటే? నీకెందుకురా తప్పు? ఏంట్రా ఈ టైంలో? పగలంతా నీ అందాన్ని చూసినా సరిపోవటం లేదే, రాత్రి ఇంకెంత అందంగా ఉంటావో చూద్దామని. పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావా? నీ పని చెప్తాను. హాసిని ఈ టైంలో నాకు ఫోన్ చేసిందేంటి? సరే చూద్దాం. హలో హాసిని. వదలకురా. కొరుక్కు తినాలనిపిస్తుంది. హలో హాసిని. గుళ్ళో శృంగార శిల్పంలో ఉంటావు అనుకుంటే బళ్ళో సిల్లా ఉన్నావేంటే? నా మీద
పడిందో రేపు నీ సంగతి హలో? అందరికీ స్కూల్లో చెప్పేస్తా. హాస్ని వదిలేండ్రా, లేట్ అయింది, రేపు హలో? ఇంటికి వెళ్ళాలి. నా గురించి నీకు వినపడుతోందా? పూర్తిగా తెలీదు. రోజు చూస్తున్నానే నీ హలో? వేషాలు, కార్తిక్ గడి వేషాలు. నువ్వు రీఛార్జ్ చేయించలేదని నాకు తెలుసు. అక్కడ ఏదో జరుగుతోంది. ఫోన్లో ఇంకెవరితో వాయిస్ వినపడుతుంది ఏంటి? నీ మాట నేనెందుకు నమ్ముతాను? దరిద్రుడా, నీ మూలాన ఈ రోజు నా పీరియడ్స్ అని పోతున్నాయిరా. అరే పోరా పో చేస్తా పోరా. ఇప్పుడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇంట్లో సీరియల్స్ రావాలి, లేకపోతే వాడికి ఫోన్ చేసి రీఛార్జ్ చేయమని చెప్పు. బుచ్చిబాబు గారు. కార్తీక్ అరే బుచ్చిబాబు, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఈ రోజు పొద్దున 300 రూపాయలు తీసుకొని టీవీ రీఛార్జ్కి వచ్చాడు కదా, వాడి ఇల్లు ఎక్కడో చెప్పరా? ఆడా వెంకటేష్ గాడరా, కర్ణంగా ఇంటి పక్కన రా. చెయ్యి, తప్పుకుంటారా లేదా? ఏదో ఒకటి చెయ్యాల్సిందేరా. తొందరగా వెళ్దాం. వీడికి ఎలా తెలిసిందిరా మనం ఇక్కడ ఉన్నామని? ఈ పని స్కూల్లో చెప్తా పద. ఏంట్రా ఈరోజు ఒక్క ఫోన్ కూడా చేయలేదు? ఏంటే లేట్ అయింది, వెళ్ళి తినవే. నాకొద్దే. ఈ ప్రాబ్లం చూడవే. నాకు తెలుసులేవే. కార్తిక్ని నేను నిజంగానే దూరం చేసుకోవాలనుకుంటున్నానా? ఎంత దూరం వెళ్ళిపోతావు హాస్ని? ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసి నేను వాడికి చెప్పిందేంటి? 12 సంవత్సరాల తర్వాత కలిసిన నీకు గుడ్ బై చెప్పాలన్న ఆలోచన వచ్చిందే కానీ తప్పు చేశానేమో. నువ్వే హాస్ని అని తెలిసిన తర్వాత నేనే ఇక నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను. కలిసి జర్నీ చేశాం, కానీ నువ్వే హాస్ని అని తెలిసిన తర్వాత నా మనసులో కూడా అంతే దూరం ఉంది. నిజంగానే వాడు దూరం అవుతాడా? స్నేహితుల్లా కాదు, శత్రువుల్లా ఉన్నాం. అయినా నేను నిన్ను ఓదార్చడానికి నువ్వు బాధలో లేవురా, ప్రేమలో ఉన్నావు. నేను కూడా బాధలు లేనేమో, అలాగని కార్తీక్తో ప్రేమ. హలో హాస్ని. చెప్పు కార్తీక్. రేపు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు వస్తున్నావా లేదు అని ప్రిన్సిపల్ గారు కనుక్కోమన్నారు. వస్తాను కార్తీక్. రేపు 7వ రోజు, గుర్తుందా? ఎస్ కార్తీక్, నాకు గుర్తుంది. రేపు లాస్ట్ డే అని. అలాగే రేపు కలుద్దాం కార్తీక్. సార్, నా వల్లే ప్రాబ్లం జరిగింది, క్షమించండి. ఇవాళ నేనే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఫైల్ సబ్మిట్ చేసి వస్తాను. కార్తీక్, కోపం లేదో నాలుగు మాట మాట్లాడానయ్యా. అలాంటి ఏ పట్టించుకోకు. వెళ్తాను సార్. వెళ్తా కాదబ్బా, వెళ్ళొస్తా అని చెప్పాలా. వెళ్ళు. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వాల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. కంగ్రాచులేషన్స్ టు 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. ఇంకా many more subscribers your way and మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.